Welcome to the Learn 365. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీద ఉన్న కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫస్ట్ వచ్చేసి రేడియన్స్ టు డిగ్రీ కన్వర్షన్, డిగ్రీ టు రేడియన్స్ కన్వర్షన్ అనేది ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు. సో 60 degreesని మనం వచ్చేసి రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇంటూ π/180తో మల్టిప్లై చేయాలి. సో π/180తో మల్టిప్లై చేస్తే ఇచ్చిన డిగ్రీస్ అనేది రేడియన్స్లో కన్వర్ట్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 60 అనేది 180తో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 times పోతుంది. సో మనకి ఎంత వాల్యూ వచ్చింది, π/3. సో π/3 అనేది రేడియన్స్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఇక్కడ వాల్యూస్లో డిగ్రీస్ అనే ఇలా 60 degrees n degrees అనేది వచ్చాయంటే అది ఏ ఫామ్లో ఉన్నట్టు, డిగ్రీస్లో ఉన్నట్టు అనమాట ఫ్రెండ్స్. సో ఏదైనా నంబర్ మాత్రమే ఉంటే అది డిగ్రీస్లో ఉన్నట్టు, లేదా పై వాల్యూ, సో ఇలా π/3, సో ఇలా పై అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటే సో అది వచ్చేసి రేడియన్స్లో ఉన్నట్టు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్షన్, రేడియన్స్ టు డిగ్రీ కన్వర్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 48 degrees. సో ఒక యాంగిల్ ఏమో 48 degrees ఇచ్చాడు, అండ్ అనదర్ యాంగిల్ ఈస్ π/4 degrees. సో అనదర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, π/4 degrees ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద థర్డ్ యాంగిల్. సో చూడండి ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద యాంగిల్ 48 ఇచ్చాడు, ఇంకొక యాంగిల్ ఏమి ఇచ్చాడు, రేడియన్స్లో ఇచ్చాడు, విచ్ ఈస్ π/4. సో మనం ఏం చేయాలి, సో ఇచ్చిన రెండు యాంగిల్స్ డిగ్రీస్లో ఉన్నాయి అంటే డైరెక్ట్గా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అది యూజ్ చేసి మనం ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కానీ మనకి ఇక్కడ ఒక వాల్యూ అనేది డిగ్రీస్లో ఇచ్చాడు, ఒక వాల్యూ అనేది రేడియన్స్లో ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నా, ఈ రేడియన్స్లో ఇచ్చిన వాల్యూని డిగ్రీస్లో కన్వర్షన్ చేస్తున్నా. సో π/4 ఇచ్చాడు కదా, సో దీన్ని వచ్చేసి డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, పై ప్లేస్లో 180 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 180 degrees డివైడెడ్ బై 4. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times పోతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 40. సో 40 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్ని డిగ్రీస్ వచ్చాయి, 40 degrees వచ్చాయి. సో వన్ ఆఫ్ ద యాంగిల్ ఈస్ 48 degrees, అనదర్ యాంగిల్ వచ్చేసి 40 degrees అనమాట ఫ్రెండ్స్. సో మనకి ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ ఏమి, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఆ కండిషన్ అనేది యూజ్ చేసుకొని థర్డ్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తా. 48 degrees ప్లస్ 40 degrees. సో నేను తెలియని యాంగిల్ని ఏమనుకుంటున్నా, కే అనుకుంటున్నా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో కే అనేది ఇక్కడ ఏమి థర్డ్ యాంగిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో 48 + 40 ఎంత అవుతుంది, 88 అవుతుంది. సో 88ని యూతలు తీసుకొస్తే 180 - 88 అవుతుంది. సో అప్పుడు కే ఈక్వల్ టు 180 - 88 అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 80 తీసేస్తే 100 అవుతుంది. సో అగైన్ 180 తీసేస్తే 92 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో అప్పుడు కే వాల్యూ మనకి ఎంత, 92 degrees. సో థర్డ్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 92 degrees అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చదవండి. సెకండ్ క్వశ్చన్, sin θ ఈక్వల్ టు 3/4. సో sin θ ఇచ్చాడు. సో sin θ ఈజ్ ఈక్వల్ టు 3/4. క్యాల్కులేట్ cos θ అండ్ tan θ. సో చూడండి ఫ్రెండ్స్, sin θ ఒకటే ఇచ్చాడు. సో sin θ ఇచ్చేసి మనకి ఏం కనుక్కోమన్నాడు, cos θ అండ్ tan θ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకుంటున్నా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకొని సో దాని నుంచి మిగిలిన cos θ అండ్ tan θ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, సో ఇక్కడ నేను వచ్చేసి θ వాల్యూ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ θ తీసుకుంటున్నాను అంటే సో ఈ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది, హైపాటన్యూస్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాటన్యూస్ కదా, సో ఆపోజిట్ బై హైపాటన్యూస్ వాల్యూ అనేది తీసుకున్నా. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏమి, ఇంకొక సైడ్ కావాలి. సో మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏ sides of a right angle triangle is equal to square of its hypotenuse అని చెప్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం తీసుకుందాం, ఈ తెలియని వాల్యూని ఏ తీసుకుంటున్నా. సో అప్పుడు ఏం రాయొచ్చు, a² + 3² = 4². సో a² = 14² ఎంత, 16 - 3² ఎంత, 9 అవుతుంది. సో a² = 7 వస్తుంది.
7 a ఈక్వల్ టు √7 అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, సో ఈ అడ్జసెంట్ వాల్యూ కూడా వచ్చేసింది కదా. సో ఈ అడ్జసెంట్ వాల్యూ ఎంత, √7. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, కాస్ థీటా. సో కాస్ థీటా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో కాస్ థీటా మనకు ఫార్ములా ఏమి, అడ్జసెంట్ బై హైపాటన్యూస్, అడ్జసెంట్ బై హైపాటన్యూస్. సో అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, √7. సో అడ్జసెంట్ వాల్యూ √7 డివైడెడ్ బై హైపాటన్యూస్ ఎంత ఉంది, 4 ఉంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది కాస్ థీటా. సో ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టాన్ థీటా. సో టాన్ థీటా మనకు ఫార్ములా ఏమొస్తుంది, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ ఎంత ఉంది, 3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, √7. సో ఇప్పుడు మనకు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √7/4, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/√7 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, సారీ 3rd క్వశ్చన్. 3rd క్వశ్చన్ చదవండి ఆ లోపల. థర్డ్ క్వశ్చన్, if tan a equal to 3/4, tan a equal to 3/4, find sin a and cos a. సో చూడండి ఫ్రెండ్స్, tan a ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, sin a and cos a అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నమాట ఫ్రెండ్స్. సో దీనికి కూడా నేను వచ్చేసి ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏ ఇచ్చాడు కదా, సో ఇక్కడ యాంగిల్ అనేది ఏతో కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ యాంగిల్ అనేది నేను ఏ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనకు tan θ అంటే మనకు ఫార్ములా ఏమి, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 3, అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు 4 అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, sin θ అండ్ sin a అండ్ cos a అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ ట్రయాంగిల్లో ఈ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఆపోజిట్ సైడ్ అంటే ఏకి, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది, ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సైడ్ వాల్యూ ఎంత, 3, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 4 ఉంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు 3, 4 ఉందంటే మనకి ఇంకొక సైడ్ ఎలా వస్తుంది, 5 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అది ఎలా అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా, 3, 4 ఉంటే హైపాటన్యూస్ ఎంత వస్తుంది, 5 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఆ ట్రిప్లెట్స్ని యూస్ చేసుకొని నేను డైరెక్ట్గా హైపాటన్యూస్ వచ్చేసి 5 తీసుకునేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఏమి, sin a అండ్ cos a. సో sin a అంటే మనం ఎలా రాస్తాం, సైన్ కి ఫార్ములా ఏమి, ఆపోజిట్ బై హైపాటన్యూస్. సో ఆపోజిట్ వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ, 3. సో 3 డివైడెడ్ బై హైపాటన్యూస్ వాల్యూ ఎంత ఉంది, 5. సో sin a వాల్యూ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, cos a. సో cos a కి మనకు ఫార్ములా ఏమి, సో cos θ ఫార్ములా ఏమి, అడ్జసెంట్ బై హైపాటన్యూస్. సో అడ్జసెంట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఉంది, 4 డివైడెడ్ బై హైపాటన్యూస్ ఈజ్ 5. సో ఇప్పుడు మనకు cos a ఈజ్ ఈక్వల్ టు 3/5, cos a ఈక్వల్ టు 4/5, sin a ఈక్వల్ టు 3/5 అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ చదవండి. ఇఫ్ sin θ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 1 డివైడెడ్ బై √2 ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. అండ్ cos θ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై √2 ఇచ్చాడు. దెన్ ఫైండ్ cot θ. సో చూడండి ఫ్రెండ్స్, cot θ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, sin θ ఈక్వల్ టు, సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకొని, సో sin θ అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపాటన్యూస్, cos θ అంటే అడ్జసెంట్ డివైడెడ్ బై హైపాటన్యూస్. సో అలానే చేయొచ్చు. సో ఇప్పుడు నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పేటప్పుడు cot θ ఈక్వల్ టు, సో cot θ ఈక్వల్ టు ఏమవుతుంది, సో ఫస్ట్ మనకి tan θ కదా, సో tan θ ఈక్వల్ టు sin θ డివైడెడ్ బై cos θ అని చెప్పే కదా. సో tan θ ఈక్వల్ టు sin θ డివైడెడ్ బై cos θ. సో tanకి రెసిప్రోకల్ ఏమవుతుంది, cot θ. సో cot θ ఈక్వల్ టు దీన్ని తిప్పేసి రాస్తాం కదా, సో cos θ డివైడెడ్ బై sin θ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, cot θ అనమాట. సో cot θ వచ్చింది. సో ఇప్పుడు cos θ వాల్యూ ఎంత, 1 డివైడెడ్ బై √2 డివైడెడ్ బై sin θ ఎంత, 1 డివైడెడ్ బై √2 అన్నమాట ఫ్రెండ్స్. సో 1/√2 గెట్ క్యాన్సిల్. సో cot θ ఈక్వల్ టు 1 అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది వాడు ఫైండ్ అవుట్ చేయమనింది అనమాట, ఒకవేళ ఫైండ్ θ వాల్యూ అన్నాడంటే, సో θ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ 1 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో cot ఇన్వర్స్ ఆఫ్ 1 అవుతుంది అనమాట. సో కాట్లో 1 వాల్యూ ఎక్కడ వస్తుంది,
టీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది 45 degrees దగ్గర వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో టీటా వాల్యూ మనకి ఎంత 45 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో కానీ మనకు కనుక్కోవాల్సిందేమి కాట్ టీటా వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాట్ టీటా ఈక్వల్ టు 1 అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. సిక్స్త్ ప్రాబ్లం. If sin theta equal to root 5 divided by 3 and cos theta equal to 1 divided by 3 అన్నమాట ఫ్రెండ్స్. దెన్ ఫైండ్ tan theta. సో tan theta అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో tan theta ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి sin theta ఇచ్చాడు, cos theta ఇచ్చాడు. సో డైరెక్ట్గా మనము ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకోకుండా మనకి చెప్పాను కదా ఫస్ట్ సెట్ ఆఫ్ రేషియోస్లో చెప్పాను కదా. సో tan theta ఈక్వల్ టు sin theta డివైడెడ్ బై cos theta. సో ఇప్పుడు సైన్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు √5 డివైడెడ్ బై 3. సో ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. సో సైన్ ప్లేస్లో ఎంత పెడదాం √5 డివైడెడ్ బై 3. దాని కాస్ ప్లేస్లో ఎంత పెడదాం 1 డివైడెడ్ బై 3 అన్నమాట. సో 3 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు tan theta ఎంత మిగిలింది. సో tan theta వాల్యూ ఎంత √5. సో ఇదే కదా మనకు ఫైండ్ అవుట్ చేయమనింది. సో ఇందులో డైరెక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకొని ఇక్కడ టీటా పెట్టుకొని సో సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ √5 డివైడెడ్ బై 3. సో ఇలా పెట్టి సో మళ్ళీ అనదర్ సైడ్ కనుక్కొని సో దానికి tan వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కానీ ఇది వచ్చేసి లెంతీ ప్రొసీజర్ అనమాట ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేది యూస్ చేసుకొని ఈజీ వేలో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. సో అందుకనే అక్కడ ఫస్ట్ చెప్పేటప్పుడే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, రెసిప్రోకల్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అండ్ రిలేషన్స్ అనేది చెప్పాను అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, 7th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సో ప్రాబ్లం నంబర్ 7. సో ప్రాబ్లం నంబర్ 7. సో క్వశ్చన్ చదవండి. ఇఫ్ tan theta ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 3/4 అండ్ theta ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. సో అక్యూట్ అంటే theta ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 90 degrees. దెన్ ఫైండ్ secant theta అండ్ cot theta. సో చూడండి ఫ్రెండ్స్ tan theta ఇచ్చాడు, secant theta అండ్ tan theta అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి secant theta అండ్ cot theta. సో చూడండి ఇప్పుడు ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకుందాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ టీటా అనుకుంటున్నా. సో ఇక్కడ నేను టీటా వాల్యూ అనేది తీసుకుంటున్నా. సో tan అంటే మనకేమి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan మనకేమి ఇచ్చాడు 3 డివైడెడ్ బై 4 ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది తెలియదు కదా. సో ఇప్పుడు మనకి 3, 4 ఇక్కడ ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది 5 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఎందుకు నేను డైరెక్ట్గా పెట్టేశాను పైథాగరస్ థీరం అప్లై చేయకుండా అంటే మనకి ఇక్కడ వచ్చేసి కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అని ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. 3, 4, 5. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 9 + 16 ఎంత 25. సో 25కి రూట్ ఎంత 5 అన్నమాట. సో ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఇలాంటివే 6, 8, 10. సో ఇవి కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ అనమాట ఫ్రెండ్స్. సో అలానే 12, 13. సో 12 స్క్వేర్ ఎంత 144. 13 స్క్వేర్ ఎంత 169. డిఫరెన్స్ ఎంత ఉంటుంది 25 ఉంటుంది, విచ్ ఈస్ 5 స్క్వేర్ అనమాట ఫ్రెండ్స్. సో ఇవి కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అని ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో అవి మీరు ముందుగానే చూసుకున్నారంటే సో మనం ఇక్కడ మళ్ళీ పైథాగరస్ థీరం అప్లై చేయకుండా డైరెక్ట్గా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి మనకి ఈ వాల్యూస్ వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏమేమి secant theta అండ్ cot theta. సో చూడండి ఫ్రెండ్స్ secant theta అంటే సో secant theta మనకు దేనికి రెసిప్రోకల్ అవుతుంది. సో secant అంటే దేనికి రెసిప్రోకల్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం హెక్సాగన్ తీసుకున్నప్పుడు ఇక్కడ సైన్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది కొసికెంట్ వస్తుంది, ఇక్కడ కాస్ వస్తుంది, ఇక్కడ కాస్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది secant వస్తుంది. సో secantకి రెసిప్రోకల్ ఏమవుతుంది కాస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో కాస్ theta అంటే మనకేమి కాస్ theta అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ theta తీసుకుంటా. సో కాస్ theta ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాటిన్యూస్. కానీ మనకు కావాల్సిందేమి secant theta అంటే హైపాటిన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన secant theta అనే కదా. సో secant theta ఈక్వల్ టు సో ఇక్కడ ఉన్న ట్రయాంగిల్లో హైపాటిన్యూస్ ఏమవుతుంది 5 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది
4 అవుతుంది. సో సీకెంట్ థీటా ఈక్వల్ టు 5/4. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న లాజిక్ ఏమంటే కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాటన్యూస్ అనేది తెలిసి ఉండాలి. సో కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాటన్యూస్ అనేది తెలిస్తే సో కాస్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది, సీకెంట్ థీటా అవుతుంది. సో ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపాటన్యూస్ అంటే సీకెంట్ థీటా అంటే హైపాటన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది సీకెంట్ థీటా వాల్యూ. నెక్స్ట్ కాట్ థీటా వాల్యూ. సో కాట్ తీసుకునే ముందు మనం ఫస్ట్ వచ్చేసి టాన్ తీసుకుందాం. సో టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో టాన్కి ఆపోజిట్ ఏమొస్తుంది, కాట్ థీటా వస్తుంది. సో టాన్కి రెసిప్రోకల్ ఏమొస్తుంది, మనకి కాట్ థీటా వస్తుంది. సో కాట్ థీటా అంటే దీన్ని తిప్పేసి రాయడమే కదా. సో అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, 4 అవుతుంది, డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కాట్ థీటా వాల్యూ వచ్చేసింది కదా. సో కాట్ థీటా ఈక్వల్ టు 4/3 అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేసినాం, ఒక రెసిప్రోకల్ చెప్పాను కదా ఫస్ట్లో. సో ఆ రెసిప్రోకల్ సెట్ అనేది యూజ్ చేసాం అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, ఎయిత్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ చూడండి. ఇఫ్ కొసికెంట్ థీటా ఈక్వల్ టు 10/8 ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. దెన్ ఫైండ్ ద సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. సో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, సీకెంట్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి, కాట్ థీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో కొసికెంట్ థీటా ఇచ్చాడు అంటే ఇప్పుడు మనం ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకోవాలన్నా వద్దా. సో ట్రయాంగిలే ఫామ్ చేసుకుందాం. సో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం రెసిప్రోకల్ వాల్యూ అనేది ఇచ్చాడు కాబట్టి సో నేను ట్రయాంగిల్ ఫామ్ చేసుకునే సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కన్సిడర్ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ థీటా వాల్యూ అనేది తీసుకుంటున్నా. సో ఇప్పుడు కొసికెంట్ థీటా అనేది దేనికి రెసిప్రోకల్, సైన్కి రెసిప్రోకల్. సో ఇప్పుడు దీంట్లో సైన్ అంటే సో ఇప్పుడు సైన్ థీటా రాసుకుంటా. సో సైన్ థీటాలో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 8/10 అవుతుంది. సో ఇప్పుడు సైన్ థీటా అంటే మనకేమి, ఆపోజిట్ సైడ్ బై హైపాటిన్యూస్. సో ఇప్పుడు సైన్ థీటా ఆపోజిట్ అంటే ఆపోజిట్ ఎంత ఇచ్చాడు, 8. నెక్స్ట్ హైపాటిన్యూస్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి అనదర్ సైడ్ అనేది రావాలన్నమాట. సో ఈ సైడ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి సీకెంట్ థీటా కాట్ థీటా కాదు, ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పైథాగరస్ థీరం అనేది అప్లై చేస్తాం. సో 10² ఈక్వల్ టు, సో ఇక్కడ తీసుకుందాం. సో 10² ఈక్వల్ టు 8² ప్లస్, సో ఈ సైడ్ మనకు తెలియదు కాబట్టి ఏ అనుకుంటా, ప్లస్ a². సో 100² అంటే 10² అంటే 100, 8² అంటే 64 ప్లస్ a². సో ఇప్పుడు ఎంత మిగిలి 36 మిగిలి ఉంటుంది. సో a² ఈక్వల్ టు 36, దెన్ ఏ ఈక్వల్ టు 6 అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది కదా. సో ఏ ఈక్వల్ టు ఎంత, 6 అనమాట. సో ఏ ఈక్వల్ టు ఎంత, 6 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిందేమి, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. సో ఇప్పుడు సీకెంట్ థీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తా. సో సీకెంట్ థీటా ఈక్వల్ టు, సో సీకెంట్ అనేది దేనికి రెసిప్రోకల్ అవుతుంది, సో సీకెంట్ థీటా అనేది దేనికి రెసిప్రోకల్ అవుతుంది అంటే కాస్ థీటా. సో కాస్ థీటా అంటే మనకేమి, ఫస్ట్ కాస్ థీటా తీసుకుందాం. సో కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా అంటే మనకేమి అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపాటిన్యూస్. సో కాస్ థీటా ఈక్వల్ టు, సో ఇప్పుడు సీకెంట్ థీటా రాసుకుంటా. సో సీకెంట్ థీటా ఈక్వల్ టు హైపాటిన్యూస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో రెసిప్రోకల్స్ కాబట్టి న్యూమరేటర్ని న్యూమరేటర్గా చేంజ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు సీకెంట్ థీటా వాల్యూ, హైపాటిన్యూస్ వాల్యూ మనకి ఎంత ఉంది, సో సీకెంట్ థీటా ఈక్వల్ టు హైపాటిన్యూస్ వాల్యూ ఎంత ఉంది, 10 డివైడెడ్ బై ఈ యాంగిల్కి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. సో అడ్జసెంట్ వాల్యూ ఎంత, 6 అనమాట. సో సీకెంట్ థీటా ఈక్వల్ టు 10/6 వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. సో దీన్ని ఆప్షన్స్లో మనకి 10/6 ఉంటే 10/6 పెట్టేయచ్చు, లేదంటే 5/3 క్యాన్సిల్ అవుతుంది కదా. సో నెక్స్ట్ కాట్ థీటా. సో కాట్ థీటా ఈక్వల్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాన్ కదా, కాట్కి రెసిప్రోకల్ ఏమి టాన్ కదా. సో ఐఎమ్ టేకింగ్ ఏ టాన్ వాల్యూ. సో టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ థీటా అయితే ఏమవుతుంది, రివర్స్ రాయాల్సి వస్తుంది. సో కాట్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు కాట్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాట్ థీటా ఈక్వల్ టు, ఇందులో అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది, 6 డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది, 8 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో కాట్ థీటా ఈక్వల్ టు 6/8 అన్నమాట ఫ్రెండ్స్. సో మనకు కనుక్కోవాల్సింది ఏమి, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా కదా. సో ఆ 2 వాల్యూస్ వచ్చాయి. సో ఈ 2 వాల్యూస్ వచ్చే ముందు మనం ఏం చేయాలి అంటే, సో అడిగిన రిక్వైర్ వాల్యూకి
దానికి రెసిప్రోకల్ ఏముందనేది చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో అందుకే రెసిప్రోకల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో. సో ఇప్పుడు 9th ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ చూడండి 9th ప్రాబ్లం. సో క్వశ్చన్ చదవండి 9th ప్రాబ్లం. ఇఫ్ sin theta equal to √3/2 దెన్ ఫైండ్ cot theta ప్లస్ cosecant theta. సో చూడండి ఫ్రెండ్స్ ఏం కనుక్కోమన్నాడు, cot theta ప్లస్ cosecant theta. సో ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి cot theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ cosecant theta వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్ sin theta ఇచ్చాడు. సో సైన్కి కాట్కి ఏమైనా రిలేషన్ ఉందా? సో సైన్కి కొసికెంట్కి రిలేషన్ ఉంది. ఎలా అంటే సైన్ కొసికెంట్ అనేవి రెసిప్రోకల్స్ అనమాట. సో కాట్కి రెసిప్రోకల్ లేదనమాట. సో కాట్కి సైన్కి రిలేషన్ లేదనమాట. సో ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ టీటా వాల్యూ తీసుకుంటున్నా. సో సైన్ అంటే మనకి ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపాటిన్యూస్. సో చూడండి ఫ్రెండ్స్ మనకి హైపాటిన్యూస్ ఉంది, వన్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అనదర్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పైథాగరస్ థీరం అప్లై చేయాలి. సో పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ హైపాటిన్యూస్ అని చెప్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వచ్చేసి 2 స్క్వేర్ ఈక్వల్ టు √3² ప్లస్ అన్నోన్ వాల్యూ నేను ఏమనుకుంటున్నా ఏ అనుకుంటా. సో ఏ స్క్వేర్. సో ఇప్పుడు 2 స్క్వేర్ ఎంత 4 ఈక్వల్ టు √3² ఎంత 3 ప్లస్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు √1. సో √1 వాల్యూ ఎంత 1 అనమాట. సో ఏ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఈ సైడ్ మనకి 1 వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూస్తో అవసరం లేదు. సో మనకి 3 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేది వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ cot theta. సో cot theta అనేది మనకి దేనికి రెసిప్రోకల్, ట్యాన్కి కదా. సో ఫస్ట్ వచ్చేసి ట్యాన్ వాల్యూ రాసుకుంటా. సో tan theta అంటే మనకేమి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపాటిన్యూస్. నెక్స్ట్ cot theta. సో cot theta అంటే మనకి ఏమొస్తుంది, రివర్స్ రాయాలన్నమాట. సో హైపాటిన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్. సో ఇప్పుడు cot theta ఈక్వల్ టు హైపాటిన్యూస్ వాల్యూ మనకి ఎంత ఉంది 2 డివైడెడ్ బై ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది, టీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఇదే కదా. సో √3. సో cot theta ఈక్వల్ టు 2 డివైడెడ్ బై √3 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ cosecant theta. సో cosecant theta అంటే మనకి సైన్కి రెసిప్రోకలే కదా. సో ఇచ్చిన సైన్ వాల్యూస్ని జస్ట్ రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు సైన్ ఇచ్చాడు. సో cosecant theta వాల్యూ. సో cosecant theta ఈక్వల్ టు దీనికి రెసిప్రోకల్ అంటే రివర్స్ అవుతుంది. సో 2 డివైడెడ్ బై √3 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి కాట్ వాల్యూ ఉంది, cosecant వాల్యూ ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేదే క్వశ్చన్ అన్నమాట ఫ్రెండ్స్. సో cot theta ప్లస్ cosecant theta ఈజ్ ఈక్వల్ టు cot theta మనకి ఏముంది 2 డివైడెడ్ బై √3 ప్లస్ ఇక్కడ ఏముంది 2 డివైడెడ్ బై √3 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 4 డివైడెడ్ బై √3 అనమాట ఫ్రెండ్స్. సో మనకు కనుక్కోమని ఇదే కదా, cot theta ప్లస్ cosecant theta ఈక్వల్ టు 4 డివైడెడ్ బై √3 అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 10th ప్రాబ్లం యొక్క క్వశ్చన్ చూడండి. సో 10th ప్రాబ్లం. 10th వన్, ఇఫ్ 4 cot theta ఈక్వల్ టు 3 ఇచ్చాడు, దెన్ ఫైండ్ 8 sin theta. ఏం ఫైండ్ అవుట్ చేయాలా, 8 sin theta అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో 4 cot theta ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, సో cot theta ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 4. సో చూడండి ఫ్రెండ్స్ cot theta వాల్యూ వచ్చింది కదా. సో మనకు కావాల్సింది ఏమి, సైన్ వాల్యూ. సో సైన్కి కాట్కి ఏమైనా రిలేషన్ ఉందా, లేదన్నమాట. సో cot theta అండ్ sin theta ఈజ్ నాట్ ఏ రెసిప్రోకల్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసుకుంటా. సో ఫస్ట్ మనకి ఇట్లా వాల్యూస్ వచ్చినప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ వచ్చేసి రెసిప్రోకల్ కాదా అని చెక్ చేసుకోండి. రెసిప్రోకల్ అయితే ట్రయాంగిల్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో టీటా వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నా. సో ఇప్పుడు cot theta అంటే మనకేమి, కాట్ దేనికి రెసిప్రోకల్, ట్యాన్కి. ట్యాన్ అంటే మనకేమి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు cot theta అంటే మనకి ఏమొస్తుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు అడ్జసెంట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు, అండ్ ఆపోజిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. ఇప్పుడు మనకి హైపాటిన్యూస్ ఏమొస్తుంది, సో 3, 4 అండ్ 5 ఆర్ పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా. సో మనకి 5 వాల్యూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి, 8 sin theta. సో 8 ఇంటూ sin theta. సో sin theta వాల్యూ మనకి ఎట్లా వస్తుంది,
సో సైన్ టీటా మనకేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ సైడ్ బై హైపాటిన్యూస్. సో సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటిన్యూస్. సో సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత మనకి 4 డివైడెడ్ బై హైపాటిన్యూస్ వాల్యూ ఎంత 5 అన్నమాట. సో ఇప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 5. సో మనకు కనుక్కోమనేది ఏమి 8 ఇంటూ సైన్ టీటా. సో 8 ఇంటూ సైన్ టీటా. సో 8 టైమ్స్ ఆఫ్ సైన్ టీటా అంటే 8ని మల్టిప్లై చేసుకుంటున్నా 4 డివైడెడ్ బై 5. సో 8 5 సో 8 4 32 డివైడెడ్ బై 5. సో ఇది 8 సైన్ టీటా వాల్యూ అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. 11th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. 11th ప్రాబ్లం. 11th one 13 sin theta equal to 5. Then find 5 cosecant theta. ఏం ఫైండ్ అవుట్ చేయాలా 5 cosecant theta. సో 5 cosecant theta అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి sin theta ఈక్వల్ టు sin theta ఈక్వల్ టు 5/13. సో sin theta ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 13 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో మనకు కావాల్సింది ఏమి కొసికెంట్ టీటా. కొసికెంట్ టీటా అనేది సైన్కి రెసిప్రోకలే కదా. సో ఇప్పుడు సైన్ వాల్యూ 5 డివైడెడ్ బై 13 ఉంది అంటే మనకి దాని యొక్క రెసిప్రోకల్ వాల్యూ ఏమొస్తుంది కొసికెంట్ టీటా. సో కొసికెంట్ టీటా ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 5 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఏమి 5 టైమ్స్ ఆఫ్ కొసికెంట్ టీటా. సో ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ 5. సో 5 ఇంటూ cosecant theta equal to 5 into 13 divided by 5. So 5 get cancel. So 5 times of cosecant theta equal to 13 అన్నమాట ఫ్రెండ్స్. సో 5 times of cosecant theta మనకు వాల్యూ ఎంత వచ్చింది 13 వచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది 11th ప్రాబ్లం. సో నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. సో 12th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. 12th ప్రాబ్లం. If cos theta equal to sin theta, cos theta equal to sin theta, then what is the value of theta? So theta value అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి cos theta equal to sin theta కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను cos theta ని యూతలకు తీసుకెళ్తా. సో చూడండి మనకేమి ఇచ్చాడు cos theta equal to sin theta ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో ఫైండ్ అవుట్ చేయాల్సిందేమి theta వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు కాస్ టీటా అనేది యూతలకు తీసుకెళ్తా. సో అవి ఇక్కడ నుంచి యూతలకు తీసుకెళ్తా అంటే ఇక్కడ ఏం మిగిలి ఉంటుంది 1 ఈక్వల్ టు సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. సో సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా అంటే మనకేమి రేషియోస్లో చెప్పాను కదా. సో ట్యాన్ టీటా. సో ట్యాన్ టీటా ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిందేమి టీటా వాల్యూ. సో టీటా వాల్యూ రావాలి అంటే ట్యాన్ని అవతలకు తీసుకెళ్ళాలి కదా. సో ఈ ట్యాన్ ఫంక్షన్ అవతలకి వెళ్తే ఏమొస్తుంది ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్యాన్లో మనకి 1 అనే వాల్యూ ఎక్కడొస్తుంది సో టేబుల్ చెప్పుకున్నాం కదా. సో ట్యాన్లో 1 ఎక్కడొస్తుంది 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో ఫైండ్ అవుట్ చేయవలసింది ఇదే కదా. సో టీటా వాల్యూ మనకి ఎంత వచ్చింది 45 డిగ్రీస్ వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇవి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద ట్రయాంగిల్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దీని మీద మనకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని చెప్పి సో మన జనరల్ లైఫ్లో ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఎలా అప్లికేషన్ అవుతుంది, సో మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్లో జరిగే వాటికి సో వీటి యొక్క రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చూద్దాం ఫ్రెండ్స్. సో 12 ప్రాబ్లమ్స్ అయిపోయి నెక్స్ట్ 13th ప్రాబ్లం అనేది చూద్దాం.